ఏమండి కొంచెం షాపుకి పోయి పల్లీలు తీసుకురాకండి. ఒక నిమిషం ఉండు, నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటున్నా. 100, 200, 300, 400. ఏంటి లేత నా అకౌంట్లోకి వెళ్ళి నీ అకౌంట్లకు రోజు పైసలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. రోజు కాదు, నీ ప్యాంట్ షర్ట్ విండినప్పుడే పైసలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇంతకుముందు నా బట్టలు వెండితే డబ్బులు తీసుకోకపోతుంటు కదా. అంతకుముందు మీ ప్యాంట్ షర్ట్ వింటే నాకు కావాల్సిన చిల్లర నాకు దొరుకుతుండే. ఇప్పుడు ఆన్లైన్ లో పేమెంట్లు వచ్చినప్పటి నుంచి మీ జేబులో అసలు డబ్బులే దొరుకుతలేవు. ఇప్పుడు ఆన్లైన్ లో పేమెంట్లు వచ్చినప్పటి నుంచి మా ఆడవాళ్ళకి ఎంత కష్టమవుతుందో తెలుసా? అందుకే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. రామ్మా, కూర్చోమ్మా. చెప్పండి అమ్మా. బాబుని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చాం మేడం. నర్సరీలో జాయిన్ చేస్తారా? అవును మేడం. స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయి? మా స్కూల్ చాలా మంచి స్కూల్ అమ్మా. మా స్కూల్లో ఫీజులు కూడా చాలా తక్కువ ఉంటాయి. మా స్కూల్ అడ్మిషన్ ఫీజు వచ్చేసి 1,00,000 రూపాయలు. మళ్ళీ స్కూల్ ఫీజు 1,50,000. స్కూల్ యూనిఫామ్, బాబుకి యూనిఫామ్ 5,000 రూపాయలమ్మా. బుక్స్ వచ్చేసి 10,000 రూపాయలు అవుతాయి. మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ అందులో 50,000 రూపాయలు అవుతాయి. మొత్తం టోటల్ కలిపేసేసి చాలా తక్కువ 3,15,000 రూపాయలు అవుతాయమ్మా. ఇవన్నీ చెప్పారు, మరి చదువు గురించి మీరు ట్యూషన్ పెట్టించుకోవాలమ్మా. చాలు 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 చాలని చెప్పినా కానీ ఇంకెంత పెడతావు? మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు కదనే. ఇది 2 రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిందే. చాలు, మిగతా డస్ట్బిన్. డస్ట్బిన్ ఖాళీ లేదు అంటే నా కడుపేమో డస్ట్బిన్నా? లత, లోపల పోయి అంగడి తెలిసిన షీట్లో పింక్ పేపర్ తీసుకురా. సరే. ఏమైంది లత, ఒక పింక్ పేపర్ తీసుకురావడానికి ఇంతసేపా? ఏమండి దొరకట్లేదండి. అన్ని చెక్ చేసినా అండి. షర్ట్ జబ్బులే కాదు, ప్యాంట్ జబ్బులు కూడా అన్నిట్లో చెక్ చేసిన. దొరకదే. ఎందుకు దొరుకుతాయి నీకు? అదే షాపింగ్ కోసం క్రెడిట్ కార్డ్ అనుకో, సరిగ్గా జేబులో సేవెట్ తీసుకొని వస్తావు. కిట్టి పాడి చేసుకోవడానికి పైసలు కావాలనుకో, అవి ఏ మూలన్నా దేవులాడి మరీ తీసుకొస్తావు. నీ అడ్డమైన పనుల మాటకు అన్ని దొరుకుతాయి. అదే నా పని నుంచి అడిగినావు అనుకో, దొరకట్లేదే దొరకట్లేదే అంటావు. దొరకదే, నీకు దొరకదు. అందుకే ముందే తీసుకొస్తున్నా. ఏమండి, నేను షాపింగ్కి వెళ్తున్నా, కొంచెం క్రెడిట్ కార్డు ఇయ్యరా? ఎప్పటికీ షాపింగ్ అంటే తీసుకో. అంత సీరియస్ గా పడేసాడు ఎందుకు? కొంచెం మంచిగా నవ్వుకుంటూ ఇవ్వచ్చు కదా. కొంచెం మంచిగా ఇచ్చిపో. కొంచెం మంచిగా నవ్వుకుంటూ అడగవచ్చు కదా. సరే తెచ్చిస్తాను. ఏమండి, మంచినీళ్ళు. తాగండి. లక్ష్మి, నీకు పని చేయడానికి ఇంకో ఇల్లుంటే చూడమన్నా కానీ పక్కింటి వాళ్ళకి కావాలంట. నేను చెప్పిన మా లక్ష్మి మంచిగా పనిచేస్తుందని చెప్పినా, వెళ్ళి మాట్లాడుకొచ్చుకోపు. సరే, ఇప్పుడే వెళ్ళి మాట్లాడుకొని వస్తామా. ఏమైంది లక్ష్మి, మాట్లాడుకొచ్చుకున్నావా? మాట్లాడుకుని వచ్చిన, చెయ్యా అని చెప్పేసి వచ్చిన. ఎందుకు పోయినమ్మా? పోయి మాట్లాడుకొస్తే అమ్మేమన్నదంటే, ఈ ఇంట్లో ముచ్చట్లు ఆ ఇంట్లో, ఆ ఇంట్లో ముచ్చట్లు ఇంట్లో చెప్పొద్దు అన్నది. ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పకపోతే మీరు ఇచ్చే జీవితం మా కడుపు నిండుతాది. మొన్న నువ్వు పండగకి 1,000 రూపాయలు ఇచ్చినవానని చెప్పేసి అంటే, ఆ పక్కింటమ్మ 2,000 ఇచ్చింది. ఆ పక్కింటమ్మ 2,000 ఇచ్చిందంటే ఈ పక్కింటమ్మ 4,000 ఇస్తుంది.
అట్లనే మీరు ఇచ్చే జీతాలతో మాకు కడుపు నిండదు కాబట్టి ఆ పైసలతో మేము రేషన్ తెచ్చుకుంటాము. ఇక్కడ ముచ్చట్లు అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పొద్దంటే ఎట్లమ్మా? అందుకే అమ్మ చెప్పొద్దు అన్నది కాబట్టి నేను అక్కడ చెయ్య అని చెప్పేసి వచ్చిన. ఏమండి ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి తుడుచుకుని టవల్ అక్కడ వేయొద్దని చెప్పి? ఎన్నిసార్లు చెప్పినా అదే పని చేస్తావు నువ్వు. ఉండు, మీకు ఇట్లా కాదు. ఎన్నిసార్లు చెప్పినా అక్కడనే చేస్తున్నావు టవలు. ఈసారి నుంచి అక్కడ వెయ్యకే, గుర్తుంచుకో. బొట్టు పెట్టి చెప్తున్నా. ఏంటేమో మాడిపోయిన వాసన వస్తుంది. అయ్యో మర్చిపోయానండి, స్టవ్ మీద కూర పెట్టి మర్చిపోయాను నేను. నీకు ఎన్నిసార్లు చెప్పాలనే కూర స్టవ్ మీద వేసి టీవీ చూడకని? నీకు ఇట్లా కాదు, ఉండు. ఇంకొకసారి కూర స్టవ్ మీద వేసి టీవీ చూడకే. నీకు బొట్టు పెట్టి చెప్తున్నానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.